యాక్టర్, యాంకర్, ప్రముఖ మోడల్ హర్ష రిచార్య సాధ్విగా మారడం ఏంటి? ఆమె చెప్పిన బలమైన కారణం ఏంటి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 26 తారీఖు వరకు నిర్వహించే ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో సాధువులు, నాగ సాధువులు, ఋషులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక నిన్న మకర సంక్రాంతి సందర్భంగా 2 కోట్ల మందికి పైగా భక్తులు సంగమ స్నానం చేశారు. ఇంత ఘనంగా కోట్లాది మంది భక్తులతో సాధు పుంగవులతో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక మహిళా సాధ్వి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహాకుంభమేళాలో ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. రుద్రాక్షలతో, పూల మాలలతో, నుదుటిపై తిలకంతో అచ్చం దివి నుంచి దిగి వచ్చిన దేవకన్య తపస్వినిలా మారినట్టు ఓ సాధ్వి మెరిసిపోతుంది. ఇక ఆ సాధ్విని చూసిన వారంతా ఆమె అందానికి ముగ్ధులవుతున్నారు. ఇంత అందంగా ఉన్న ఈమె సాధ్విగా మారడం ఏమిటి అని చర్చించుకుంటున్నారు. అసలు ఇంతకీ ఎవరీమె అని తెగ వెతుకుతున్నారు. సాధ్విగా మారిన హర్షారిచార్య అయితే 2 ఏళ్ల క్రితం హర్షారిచార్య బాహ్య ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో తన జీవనాన్ని ప్రారంభించారు. ఉత్తరాఖండ్ లోని నిరంజని ఆఖర్ కు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలిగా ఆయన మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం సాధ్వి హర్షారిచార్య మతపరమైన ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్ ను చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో 9 లక్షలకు పైగా ఫాలోవర్లతో ఉన్నారు. సన్యాస మార్గాన్ని ఎంచుకున్న హర్షారిచార్య కేవలం 30 సంవత్సరాల వయసులోనే శాంతియుత జీవనం కోసం సన్యాస మార్గాన్ని ఎంచుకున్నట్టు, తనకు ఇది ఎంతో తృప్తినిస్తున్నట్లుగా సాధ్వి చెప్తున్నారు. ఇక ప్రస్తుతం మహాకుంభమేళాలో ఈమె అందరి దృష్టిని